ముందు మా ఇంటి వైపు నుంచి పోనిండ్రా. ముందు మా ఇంటి మీద చెప్పవాలి. చూసారంటే నేను చెప్తే విన్నారు కాదు మీరు. వాడు అక్కడేదో ఘర్షణ పడుతున్నాడు. ఘర్షణ పడితే ఏమవుతుంది? 3 అన్నయ్యలు ఉన్నారు మాకు. కర్ర తిప్పారంటే ఊరంతా హడలిపోవాల్సిందే. ఏమిటమ్మా రథం ఆగిపోయింది రాదే? అదేమన్నా మీ నాన్న పెంచి కుక్క పిల్ల తోక ఆడించుకుంటూ రావడానికి. రథం మీ ఇంటి ముందు నుంచే ఎందుకు పోవాలి? ఎందుక? ఈ ఊరికి ఆయన దేవుడైతే నేను ప్రెసిడెంట్ని. దేవుడైనా దొరైనా ముందు నా ఇంటికి వచ్చి వెళ్ళడం మర్యాద, ఆనవాయితీ. నీ మర్యాదలు, నీ ఆనవాయితీలు నీ ఇంటి దగ్గర, నీ మనుషుల దగ్గర చూపించుకో. రథం ముందు మా ఇంటికి రావాల్సిందే. ఇదిగో ఇంత నియంతృత్వం పనికిరాదు. పదవి మాది కాబట్టి పరమాత్ముడు కూడా ముందు మా ఇంటికి రావటమే సోషలిజం. రెండూ మీకే చెందితే అది సోషలిజం అవుతుంది, నియంతృత్వం అవుతుంది. అర్హతలున్నవాడికే అన్ని చెందుతాయి. ప్రెసిడెంట్ పదవిలో ఉన్నవాడు మాటే చెల్లుబడి కావాలి. నువ్వు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయితే మా అన్నయ్య ఈ ఊరికి పెద్ద కాపు. రథం మా ఇంటి ముందు నుంచి వెళ్లాల్సిందే. మీరెవరండి అలా చెప్పడానికి? న్యాయం మా పక్కనే ఉంది. న్యాయానికే అన్యాయం చేసే మనుషులు మీరు. ఆహా, అంత అన్యాయం చేసే మనుషులమే అయితే ఈ ప్రజలంతా కలిసి ఆ ప్రెసిడెంట్ పదవి నాకెందుకు కట్టబెట్టారు? నీ వాగ్దానాలు విని మోసపోయి నీ నిజ స్వరూపం తెలుసుకోలేక నిన్ను ప్రెసిడెంట్ చేశారు. ఆ పని మీకు చేతకాలేదుగా. ఎందుక ఏడుపు? లాగండి మన ఇంటి వైపు. ఆగండి. అడుగు ముందుకు వేశారంటే టోపెలా లేచిపోతాయి. అంత మగాళ్ళైతే చూపించండి రా. దమ్మున్నాళ్ళు ఎవరో ముందుకు రండి. ఆగండి. మీరు మనుషులా మృగాల? ఆ మాట మీ వాళ్లతో అంటే బాగుంటది. వాళ్ళు బరిగేసుకుని తగులాడుకుంటుంటే మీరు రెఫరీగా ఉంటున్నారా? ఏం చేయమంటారు? అది చూసిన పోతులే మీ వాడు మా మీద పడుతుంటే. నార్మల్ ఏళ్ళు రాగానే సరిగాదు. ఒక పక్క నుంచి ఇళ్లు తగలబడుతుంటే మరో పక్క నుంచి నిప్పండిచ్చే బుద్ధి మీది. మా బుద్ధులు బాగానే ఉన్నాయి. రూలు ప్రకారం మా ఇంటికి రావాల్సిన రథాన్ని మీ వాళ్ళే అటకాయించారు. రూలా? ఏ రాజ్యాంగంలో రాసింది? అధికారం అనే రాజ్యాంగంలో రాసి ఉంది. ఏం వివరంగా చెప్పమంటావా? ఈ ఊరికి మోతుబరి నేను, ఈ ఊరి బాగోగులు చూడవలసిన పెద్ద మనిషి నేను, ఈ ఊరి ప్రెసిడెంట్ నేను, ఆలయానికి ధర్మకర్తను నేను. నువ్వు ఆలయానికి ధర్మకర్తవా? ఎవరిచ్చారు నీకు ఆ పదవి? ఏం చేశావని కట్టబెట్టారు నీకు ఆ అధికారం? నీ భూములు దానం చేశావనా? దేవుడి ఆస్తులు కాజేశావనా? మోతుబరివా? ఊళ్ళో పేద రైతుల పొట్టలు కొట్టి వాళ్ళు పండించిన పంటను తక్కువ రేటు కొని అధిక లాభాలకు అమ్ముకుని అంచెల వారీగా మోతుబరివయ్యావు, అవునా? నువ్వు ఊరి బాగోగులు చూస్తున్నావా? ఏమిటి నువ్వు చూస్తున్న బాగు? రోడ్లు వేయించావా? మురుగు కాలువలు తవ్వించావా? ఆసుపత్రులు పెట్టించావా? పాఠశాలలు కట్టించావా? నువ్వు ఊరికి ప్రెసిడెంట్వా? ఎలా వచ్చింది నీకు ఆ పదవి? ఎన్ని పీపాల సారా కురిపిస్తే వచ్చింది? ఎన్ని సంచుల నోట్లు కుమ్మరిస్తే వచ్చింది? నేను 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 అని చెప్పుకోవడంలోనే బయటపడుతోంది నీలో ఉన్న అహంకారం. ఆ అహంకారమే మాకు అలంకారం. ఆ అలంకారం రేపు నీ సమాధికి తగిలించుకోవడానికి కూడా పనికిరాదు. నీతో మాట్లాడనవసరం. దమ్ముంటే నీ కొడుకుతో పాటు నువ్వు కూడా చేయగలుపు. అనే వాళ్ళతో చేరి నువ్వు కూడా రెచ్చిపో. పంతాలు పట్టింపుల కోసం చూసేవాళ్లే కానీ ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. ఉన్నవాళ్ళం గనకే రథాన్ని ముందు మా ఇంటికి రానివ్వమని చెప్తోంది. భక్తి ఉన్నవాడు ఎవడైనా దేవుణ్ణి వెతుక్కుంటూ వెడతాడు కానీ ఆ దేవుణ్ణి తన దగ్గర రప్పించుకోవాలని చూడ్డు. అయితే ఈ రథాన్ని మనం వీధుల వెంట ఎందుకు తీసుకువెళ్తున్నట్టు? ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఆలయ ప్రవేశం లేని మనుషులకు భగవద్ దర్శనం కలిగించాలని ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఊరేగిస్తున్నారు. అగ్రకులం వాళ్ళు అట్టడుగు జాతి వాళ్ళకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు వాళ్ళనే వెతుక్కుంటూ ఊరొదిలి గూడెల దాకా వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ రథం సందుగొందల వెంట వెళ్ళదు, నేరుగానే వెడుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికే వచ్చి పూజలు చేసుకోండి. అని నువ్వు వెళ్ళి చెల్లెలను పిన్ని వదని తీసుకురా. నీకే చెప్తాను, వెళ్ళు. ఏం బావగారు, బొట్టు కాటికి పెట్టి తమరికి సపరేట్ గా చెప్పాలా? వెళ్ళి మీ వాళ్ళని తీసుకురా. నా పెళ్ళాన్ని తుమ్మినప్పుడే అనుకున్నాను ఇట్లాంటిదే జరుగుతుందని. సర్లే, వచ్చే ఎలక్షన్ లో చూపించకపోతానా సత్తా ఏమిటో. మళ్ళీ ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో నిజమైన మొగాడిని చూసానయ్య అల్లుడు. కొట్టు కొబ్బరికాయ. అలా గుడ్లప్పకి చూస్తారా? మీరు కొట్టండి.